బ్రహ్మోత్సవం చాలా అంచనాలతోటి రిలీజ్ అయిన మూవీ. అంత మాత్రమే కాదు, వాస్తవానికి క్యాస్టింగ్ అనండి, మహేష్ బాబుతో సహా మొత్తం అంతా బడ్జెట్ అనండి, ఇంకేదనండి, కానీ మోస్ట్ డిసప్పాయింట్మెంట్ మూవీ అని మాత్రం చెప్పచ్చు. వాస్తవానికి ఒక ఫీల్ గుడ్ మూవీ అనండి, లేదా ఒక ముఖ్యంగా ఇవాళ కేవలం రొటీన్ స్టోరీలతోటి ఏదో మామూలుగా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం, పారిపోవడం, కాలేజీలు, పెద్దలను ఎదిరించడము, ఇట్లాంటి స్టోరీని మాత్రమే తీసుకుని వాటి మీద ఏదైనా ఏమాత్రము డైరెక్టర్ తప్పు చేసినా కూడా చీల్చండవచ్చు. కానీ మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో, ఉమ్మడి కుటుంబాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో, మనిషిని మనిషిగా గౌరవించని ఈ రోజుల్లో బంధుత్వాలు లేవు, స్నేహాలు లేవు. ఏదో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు అన్నట్టుగా మనిషి అన్నవాడే మాయమైపోతున్న ఈ రోజుల్లో మనిషి తాలూకు అంశాలని, మానవతకు సంబంధించిన అంశాలని, మనిషి లోపల ఉన్న ఆర్ద్రతకు సంబంధించిన అంశాలని, మానవ సంబంధాలని, కుటుంబ సంబంధాలని, బంధుత్వాలని ఎవరైనా కనుక తీసుకుని సినిమా చేస్తే అందులో ఏమాత్రం మంచున్నా కానీ పొగిడి తీరాల్సిందే. ఏమాత్రం అందులో కాస్త అటు ఇటుగా బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్న వాటిని ఇగ్నోర్ చేసి, ఇంటెన్షనల్గా ఇగ్నోర్ చేసి మంచినే చూడాలి. కానీ బ్రహ్మోత్సవం నిజానికి అలా కూడా చూడకుండా ఉంటేలా పరిస్థితి కల్పిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్గా తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ హాఫ్లో కనీసం ఇంటర్వెల్ ఇంకొక 10 నిమిషాలు ఉందనగా కానీ స్టోరీ ఏమిటో, అంటే స్టోరీకి సంబంధించిన, అంటే కథ బలం అంటాం, కథ ముందుకు నడవడం అంటాం, కథ తాలూకు నేరేషన్ అంటాం, లేదా కథ తాలూకు ఒక పెప్, ఒక మూమెంట్ అంటాం, ఇవేమి ఉండవు. కాస్త అటు ఇటుగా ఇంటర్వెల్ వచ్చేసరికి అమ్మయ్య పర్వాలేదు, ఇప్పటి నుంచి కథ అసలైన కథ స్టార్ట్ అవుతుంది అనుకునే సమయానికి మరి డైరెక్టర్ ఎందుకో తెలియదు కానీ దారుణంగా డీవియేషన్, దారుణంగా కథ నుంచి దూరం వెళ్ళిపోవడం, అన్నిటికన్నా మించి తాను ఏదనుకున్నాడో డైరెక్టరు అది చెప్పే ప్రయత్నం వేరు, దాన్ని కథ రూపంలో చెప్పే ప్రయత్నం వేరు, దానికి సన్నివేశ బలం ఇచ్చే ప్రయత్నం వేరు. ఏ పువ్వుకి ఆ పువ్వు విడిగా ఉండడం ఒక పద్ధతి, కానీ అన్ని పువ్వుల్ని కలిపి అందమైన దండగా కలపడం అసలైన పద్ధతి. కానీ బ్రహ్మోత్సవం సినిమా చూస్తే ఏ పువ్వుకి ఆ పువ్వు అప్పుడప్పుడు మంచి పువ్వులుగా కనిపిస్తూ, మంచి సన్నివేశాలుగా కనిపిస్తూ ఉంటాయి, కానీ మొత్తంగా చూస్తే మాత్రం ఏమీ కనిపించదు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, డైలాగ్స్ మాత్రం, ముఖ్యంగా కొన్ని హృదయాన్ని తట్టి లేపే డైలాగ్స్, కేవలము మానవ సంబంధాలకు సంబంధించి ఇవాళ మనం ఎలా థింక్ చేయాలో చెప్పే డైలాగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. కానీ ఒక్క డైలాగ్ కోసము, ఏదో ఒక సీన్ కోసము, ఏదో ఒక ఎలిమెంట్ కోసము 2-3 గంటల పాటు భరించడము అనేది నిజానికి కొంచెం కష్టమైన పని. అయినా ఒక అభిమానం ఉంటే ఆ అభిమానం హీరో మీద ఉండొచ్చు, లేదు శ్రీకాంత్ అడ్డాల మీద ఉండొచ్చు, లేదు మొత్తంగా సినిమాల మీదనే ఉండవచ్చు, లేదు మానవ సంబంధాల మీద ఉండవచ్చు. ఇట్లా ఏదో ఒక అభిమానం ఉంటే ఒక్కసారి బహుశా చూడొచ్చేమో, అది కూడా రీథింక్ చేయొచ్చు. ఎందుకంటే త్వరలో ఎలాగో టీవీల్లో వచ్చేస్తాయి కాబట్టి. ఈ సినిమాకి పెద్ద మైనస్ ఏంటంటే కన్ఫ్యూజన్ ఇన్ ద స్క్రిప్ట్, కన్ఫ్యూజన్ ఇన్ ద స్క్రీన్ ప్లే. నాకు తెలిసినంతవరకు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ని అనుకోవడం వేరు, దాన్ని ప్రజలకు చెప్పేందుకు తాను మోయలేనంత బరువుని మోస్తూ చెప్పడం వేరు. అంటే ఎక్కువ క్యాస్టింగ్ పెట్టాలి, ఎక్కువ రిలేషన్స్ని పెట్టాలి, ఎక్కువగా ఏదో కలర్ఫుల్గా కనిపించాలి, మానవ సంబంధాల్లో, ఉమ్మడి కుటుంబాల్లో ఎన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి అన్నిటినీ చూపించేయాలి, అన్ని మానవ మనస్తత్వాలు చూపించేయాలి. అంటే దాన్ని అర్థం వాళ్ళు చెప్పాలి అంటే మనం ఓవర్ ఫ్లోయింగ్ ఆఫ్ ద థాట్స్ అంటారు దాని సైకాలజీలో. తాను చెప్పాలి అనుకున్న దాన్ని ఎక్కువగా చెప్పేయాలి అనే ఒక తాపత్రయం, అది మొట్టమొదటి కారణం. అది బ్లండర్ చేశారు డైరెక్టర్. దానివల్ల ఏమైంది అంటే కన్ఫ్యూజన్ ఇన్ ద స్క్రిప్ట్ వచ్చింది. ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి, అదేంటంటే డైరెక్టర్ ఎప్పుడూ కూడా తాను చెప్పదలుచుకున్న పాయింట్ని మిస్ అవుతూ ఎప్పుడు దూరం వెళ్ళకూడదు అని. అఫ్కోర్స్ అది చేసేటప్పుడు ఎవరికైనా చూసేవాడికి చెప్పడం ఈజీ, కానీ చేసేవాడికి కష్టం, ఏం కాదనం, దానిలో ఉన్నవాడికే తెలుస్తుంది, అది కాదనం. కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే
ఒక హ్యూమన్ రిలేషన్స్లో, ఫ్యామిలీ రిలేషన్స్లో చెప్పదలుచుకున్న ఒక మంచి మాటను చెప్పాలనుకుంటున్న డైరెక్టర్ తనకే తెలియకుండా 2 సినిమాలుగా చేయాల్సింది 3 సినిమాలుగా చేయాల్సింది. అంటే 3 సినిమాలకు సరిపడా థీమ్స్ని తీసుకొచ్చి వాటి యొక్క స్క్రీన్ ప్లేని తీసుకొచ్చి ఒక సినిమాగా చేసేస్తే 3 ట్రాక్లుగా వెళ్ళిపోతూ ఏ ట్రాక్ ఏమవుతుందో తెలియని ఒక పరిస్థితి ఏర్పడితే సరిగ్గా అది బ్రహ్మోత్సవం మూవీ అని మాత్రం చెప్పవచ్చు. అది మేజర్ బ్లండర్. ఇంకా రెండవది ఏంటంటే, యాక్చువల్గా ఒక స్టోరీకి, ప్రతి స్టోరీకి కూడా ఒక బిగినింగ్ ఉంటుంది. దాన్ని ఎక్స్పోజిషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఎక్స్పోజిషన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళి స్టోరీ సరిగ్గా ఒక కాన్ఫ్లిక్ట్ దగ్గర ఆగుతుంది. ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి మనం మళ్ళీ యాంటీ క్లైమాక్స్కి వెళ్ళడము అనేది చూస్తాం. మనం మామూలుగా ఏ కథ అయినా ఎక్కడైనా ఇలాగే జరుగుతుంది. దాన్ని రివర్స్లోనూ రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైంది అంటే, బ్రహ్మోత్సవం మూవీ దగ్గరికి వచ్చేసరికి డైరెక్టర్ చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, ఎప్పుడు ఎక్స్పోజిషన్లోంచి ఒక మూవీ కాస్త పైకి వెళుతుంది అనుకుంటుందో అప్పుడు మళ్ళీ కిందకి తీసుకొచ్చే స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. అది బహుశా ఒక మాట చెప్పాలంటే దాన్ని చెప్పినట్టుగానే కన్ఫ్యూషనే. అది లేకుండా ఉంటే బాగుండేది. మంచి సినిమా వచ్చి ఉండేది. వాడు యాక్చువల్గా ఇంత కరడు కట్టినట్టుగా మాట్లాడడానికి, కొరడా జడిపించినట్టుగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, మంచి సినిమా వచ్చి ఉంటే బాగుండేది అనే ప్రేమలోంచి తప్ప మరొకటి కాదు యాక్చువల్గా.